తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని, నేతన్న నేసిన చీరలకు పేర్లు పెట్టవద్దని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్ మండలం కేంద్రంలోని జరిగిన చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు కానుకగా ఇస్తున్న చీరలను కొంతమంది పేరు పెట్టి బాగాలేవని అనడం మంచిది కాదని తెలిపారు. చంద్రునికో నూలు పోగుల మహిళలకు ఇచ్చే ఒక అన్నగా సీఎం కేసీఆర్ ని ఆదరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, వైస్ ఎంపీపీ వీరన్న, జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో 73 సంవత్సరాలని మనకు స్వతంత్రం వచ్చి మళ్ళీ అన్ని రకాల ప్రభుత్వాలని వేరే ప్రభుత్వాలను కూడా మీరు చూసినారు. కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కానీ. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో మీకు అభివృద్ధి ఏ విధంగా ఉందో మీ కళ్ళ ముందరనే కనిపిస్తుంది. గతంలో చాలా మంది వాళ్ళు ఎప్పుడు వచ్చినా, ఏ పండుగలు వచ్చినా మిమ్మల్ని ఏదో కించపరిచి ఏదో అగ్వ చీర కాదని మంచి నాణ్యమైన చీరలు మళ్ళీ ఏదో చెడ్డ ఉద్దేశంతోనే మీరు ఎవరో చెప్పి మాట్లాడితే అంతా చెడు కనిపిస్తుంది. మంచి కళ్ళతోన, మంచి దృష్టితోన చూడండి దయచేసి. ఈరోజు మిమ్మల్ని గౌరవం కాపాడాలి, ఆడపిల్లకి గౌరవం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోన మన ఇంటికి పెద్ద కొడుకు వలె గౌరవ కేసీఆర్ గారు మీ అందరికీ పంపించడం జరిగింది. మన కేసీఆర్ గారిని మీరందరూ ఇదే విధంగా ఆశీర్వదించి ఎప్పుడు 100 ఏళ్ళు బతకాలని ఆశీర్వదిస్తూ ఒక తమ్మునిగానో ఒక అన్నగా మీరు ఆశీర్వాదాన్ని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మల్దకల్ గ్రామస్తుల మా అక్కలకు, చెల్లెలు అందరూ కూడా పేరు